సిపిఎం అనేది దళితులకు రాజ్యాంగం వ్యతిరేకమని తనకు తానే మరోసారి నిరూపించుకుంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర మహాసభలలో జాన్ విస్లీ అనే ఒక క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేసి మేము ఒక దళితుని రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేసినామని ప్రమోట్ చేసుకుంటుంది. దయచేసి ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలి. ఎందుకనంటే ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. ఇటీవల తమిళనాడుకు సంబంధించినటువంటి సెల్వరాణి అనే కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, కేవలం హక్కుల కోసము రిజర్వేషన్ల కోసం మాత్రమే మేము ఎస్సీలమని చెప్పుకుంటే తగదని చెప్పింది. కాబట్టి ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి అంబేద్కర్ స్ఫూర్తికి ఇది విరుద్ధము. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆయనను దళితునిగా ప్రమోట్ చేసుకోవడాన్ని ఖండిస్తుంది. అదేవిధంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా దయచేసి మీరు రాజ్యాంగ విలువలను రాజ్యాంగంలోని చట్టాలను అవగాహన చేసుకొని రాయవలసిందిగా